హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ ఈవినింగ్ మినీ వ్లాగ్. ఇంకా గ్రోసరీ అంతా చెక్ చేసుకుంటున్నాను. నెలాఖరు అయిపోయి వచ్చింది కదా. నాకు తెలిసి నెలాఖరికి ఒక 2 మ్యాగీ ప్యాకెట్లు, ఒక 2 ఆయిల్ ప్యాకెట్లు ఉంటే నేను చాలా గొప్పదానని ఫీల్ అవుతాను. బేసిక్గా మెంతులు ఇంకా ఆవాలు ఉన్నా లేదా చెక్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చానమాట. ఇంకా బిస్కెట్ డబ్బా ఖాళీ చేసేసాను. ఇంకా గ్రోసరీ అంతా ఒకసారి సర్దుకొని బిస్కెట్ డబ్బా ఎందుకు ఖాళీ చేశానంటే టమాటా నిల్వ పచ్చడి పెడదాం అని చెప్పేసి ఇదిగోండి. ఆ తర్వాత సామాన్లన్నీ సర్దేశాను. ఇంకా బీరువాలో శారీస్ అని చూస్తున్నారు కదా, అన్నీ సర్దుకోవాలి. చూసేసి మళ్ళీ మూత వేసి వచ్చేసాను అనమాట. ఇంకా టమాటా నిల్వ పచ్చడి పెడదాం అనుకొని ఇదిగో టమాటాలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. కొంచెం కన్నాలు ఇవన్నీ ఉంటే అవన్నీ తీసి పక్కన పెట్టేసి పొడి బట్ట తుడుస్తున్నాను అనమాట. టమాటాలు అయితే మా ఇంట్లో ఆస్తి పంపకాలు అయిపోయాయి. కొన్ని టమాటాలు మా ఆయన అయితే ఊరబెట్టకుండా డైరెక్ట్గా మిక్సీ పట్టేసి పచ్చడి పెట్టేశారు. పచ్చడి తినేసాం కూడా, చాలా బాగా వచ్చింది. ఇంకా నేను ఈ ప్రాసెస్లో పెడుతున్నాను కదా, అది పెట్టిన కానీ బూజు పెట్టేయాలని చెప్పేసి చక్కగా శాపనార్థాలు అయితే ఇచ్చారనమాట. జోక్గానేలండి. టమాటాలు అయితే ఇదిగోండి ఉప్పు పసుపు వేసి ఊరబెట్టేశాను. ఆఫ్టర్ 3 days ఎండబెడతాను. పొటల్స్ అయితే నైట్ కోసం కర్రీ చేసుకుంటున్నాను. ఉల్లికార అనుకోవచ్చు, అల్లం వెల్లుల్లి ధనియాలు, అందులోనే గరం మసాలా అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసి మిక్సీ పట్టేశాను. పొటల్స్ అయితే మగ్గించి ఆ పేస్ట్ యాడ్ చేశాను. రోటీ రైస్లోకి చాలా బాగుంటుంది. మినీ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.